హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్స్. దీని గురించి ఊహించిన రేంజ్ లో అప్డేట్స్ వస్తున్నాయి. క్యారెక్టర్స్ గురించి అయితే మరీ హైప్ విపరీతంగా పెంచేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూసేద్దాం. వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనక సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ లేదా అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. సౌత్ మూవీస్ లో ప్రజెంట్ భారీ రేంజ్ లో క్రేజ్ ఉన్న మూవీస్ లో కూలీ కూడా ఒకటి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందడంతో దానికి తగ్గట్లుగానే స్టార్ కాస్టింగ్ ని దించారు లోకేష్ కనకరాజు గారు. అవును ఫ్రెండ్స్, మెయిన్ హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కనిపిస్తే గెస్ట్ రోల్స్ లో అక్కినేని నాగార్జున గారు, అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్ గారు, కన్నడ నుంచి ఉపేంద్ర గారు, ఇలా భారీ స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమా రూపొందుతోంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందట. లోకేష్ కనకరాజు గారు మాట్లాడుతూ కింగ్ నాగార్జున గారి క్యారెక్టర్ ఈ సినిమాలో సరికొత్తగా ఉంటుందని, ఇది జస్ట్ క్యామియో రోల్ మాత్రమే కాదని, ఈ సినిమాలో నటించిన దానికి నాగార్జున గారికి మంచి పేరు వస్తుందని, అలాగే ఆయన ఇమేజ్ కూడా పెరుగుతుందని క్లారిటీ ఇస్తూ హైప్స్ నైతే పెంచేశారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, అలాగే లియో ఇలాంటి సినిమాలతో సరికొత్త రికార్డును సృష్టించి దర్శకుడిగా మారిన లోకేష్ కనకరాజు కూలీ సినిమాని భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో శృతి హాసన్ కూడా నటిస్తుండగా ఈ భారీ యాక్షన్ డ్రామాని గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ గారు ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తుండగా ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ కూడా సర్ప్రైజింగ్ గా ఉంటుందట. అంతేకాదు, ఈ మూవీలో రజనీకాంత్ గారికి బాడీ డబుల్ ను వాడుతున్నారని టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్ గారికి ఇప్పటికే 74 ఏళ్లు దాటింది. సో ఇప్పుడు యాక్షన్ సీన్స్ లో నటించి ఆయన రిస్క్ చేయడం ప్రమాదమని ఈ బాడీ డబుల్స్ ను వాడుతున్నారని టాక్. ఈ సినిమాలో వచ్చే చాలా యాక్షన్ సీన్స్ అన్నింటినీ బాడీ డబుల్ వాడి తీస్తున్నారట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమాలో బాడీ డబుల్స్ వాడమే కాకుండా స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. అందులో మరోసారి F2 లో ఐటమ్ సాంగ్ లో నటించిన పూజా హెగ్డే నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక వీటితో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి స్టార్ కి తన ఇమేజ్ కు తగ్గట్లు స్టోరీ లైన్ ఉంటుందని, వారి ఎంట్రీ సీన్స్ పూనకాలు పక్కా అని అంటున్నారు. అందులో స్టైలిష్ కి స్పెషలైజేషన్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అవును ఫ్రెండ్స్, ఆయన స్టైల్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అంతకు మించి స్టైలిష్ ఎలివేషన్స్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కనిపించబోతున్నారట. ఇక అలాగే కింగ్ నాగార్జున గారు కూడా తన ఇమేజ్ కు తగ్గ పర్ఫార్మెన్స్ తో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారని తెలుస్తోంది. ఇక అలాగే ఉపేంద్ర గారు కూడా తనదైన విలక్షణ నటనతో సూపర్ గా చేశారట. ఇక అమీర్ ఖాన్ గారు కూడా సర్ప్రైజింగ్ గా చేస్తారని ఇప్పటికే చెప్పుకున్నాం. సో ఇలా ఈ మూవీకి సంబంధించి వస్తున్న అప్డేట్స్ మూవీపై భారీగా హైప్స్ పెంచేస్తున్నాయి. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.